మంత్రుల నియామకం ఎలా జరుగుతుంది? ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందంటే మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే దానిపై అందరిలో ఆసక్తి ఉంటుంది. మా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అని నియోజకవర్గపు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మంత్రి పదవి వస్తే మా ప్రాంతానికి మరింత మంచి జరుగుతుందని భావిస్తారు. కాబట్టి అసలు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు? ఎవరెవరిని మంత్రులుగా నియమిస్తారు? వారి అర్హతలు ఏంటన్నది ఒక్కసారి చూద్దాం. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సాధారణ మెజారిటీ అంటే 50% కంటే అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ లేదా కూటమి తమ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటుంది. గవర్నర్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక మంత్రివర్గం ఏర్పాటు విషయానికి వస్తే రానున్న 5 ఏళ్ల పాటు ప్రభుత్వ పాలనలో తనకు సాయం చేసేందుకు ముఖ్యమంత్రి తన కేబినెట్ లో వివిధ శాఖలకు మంత్రులను ఎంపిక చేసుకుంటారన్నమాట. తన కేబినెట్ సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి చేసే సిఫార్సుల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారిని గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోయినా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అయితే మంత్రిగా ప్రమాణం చేసిన సదరు సభ్యుడు రానున్న 6 నెలల్లోపు శాసనసభ లేదా శాసన మండలికి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. మంత్రివర్గ ఏర్పాటులకు ఉన్న నిబంధనలను ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 15% సభ్యులను మాత్రమే మంత్రులుగా నియమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆర్టికల్ 164కు చేసిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం ఒక రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలో మంత్రివర్గ సభ్యులు 15% మించకూడదు. అలాగే 12 మంది సభ్యుల కంటే తక్కువ ఉండకూడదనేది నిబంధన. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రితో కలుపుకొని గరిష్టంగా 26 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంటుంది. ఇక 10వ షెడ్యూల్లోని ఫిరాయింపులు నిరోధక చట్టం ప్రకారం ఎవరైనా అసెంబ్లీ లేదా శాసన మండలి సభ్యులుగా అనర్హతకు గురైన వారు మంత్రులుగా కొనసాగలేరు. తదుపరి వారు ఎన్నికల్లో విజయం సాధించే వరకు లేదా వారి ఎన్నిక నిర్ధారణ అయ్యే వరకు మంత్రి పదవిని చేపట్టలేరు. ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల ఆర్థిక సంక్షేమాభివృద్ధిలో ముడిపడి ఉన్న ప్రభుత్వ పాలనపరమైన శాఖలకు మంత్రులను నియమించే విషయంలో ముఖ్యమంత్రిదే విచక్షణాధికారం. ఆయన సిఫార్సుల మేరకే మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నమాట. వీరి నియామకంలో అనేక సామాజిక సమీకరణలు ఉంటాయి. ఏ వర్గాలకు చెందిన సభ్యులకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, అందులో సీనియర్లు, యువత, మహిళలు ఎంతమంది ఉండాలనేది ముఖ్యమంత్రి స్వంతగానే నిర్ణయిస్తారు. ఒకవేళ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లయితే తన మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలనేది మిత్రధర్మాన్ని పాటించే కూటమి పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి. సభ్యుల పూర్ణానుభవం, విద్యా అర్హతలు, ప్రాంతీయ ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకొని శాసన సభ్యులకు మంత్రులుగా అవకాశం కల్పిస్తారు. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ కానీ ట్రెండింగ్ టాపిక్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే వే2 న్యూస్ ఫ్లిప్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.